Meena, I have to ask you something. See, I don't know whether you have full vision of this meeting because while Dolby people are speaking, there are no cameras. You don't know that. See, now all the cameras in there. You would have given him a chance. Now, wantedly you kept him out of camera. Oh, that is the reason you have masked him. వంశీ ఎక్కడున్నా వంశీ చెప్పాడు ఇది చాలా ఫ్రెండ్లీ గ్యాదరింగ్. ఒకసారి ది ఎక్స్పీరియన్స్, ఈ థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఒకసారి చూపిద్దామనే కోరికతోటి మీరందరూ ఇక్కడ కలిస్తే బాగుంటుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది. మన మీడియా మిత్రులంతా అంటే అందులో మీకు తెలిసి కొంత స్వార్థం కూడా ఉంటుంది. మీరు ఇది ఎంత గొప్పగా ఉందో మీరు రాస్తే అది మాకు కూడా ఉపయోగం కదా. ప్లస్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏంటి అరవింద్ గారు 2 సంవత్సరాల నుంచి గొడవ చేస్తున్నారు, గత 3 మాసాల నుంచి దీనికి ఏదో ఒక ఉత్కంఠతతోటి వెయిట్ చేస్తునేలాగా చేస్తున్నారు, ఇందులో ఏముంటుంది ఏంటి అని మీరు వెయిట్ చేస్తుంటారు. కనుక మీరంతా ఇది చూసి విని ఆస్వాదించేలాగా మిమ్మల్ని ఇక్కడ పిలిచి మిమ్మల్ని ఒక విందుతో గౌరవించుకోవడం మన పరిపాటి. కాబట్టి దీని తర్వాత మనం అంతా కలిపి భోంచేసి సరదాగా కబుర్లు చెప్పుకొని వెళ్తాం. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ మీట్. చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. The experience is extraordinary. Thank you. I mean, Thank you. we need to go to other countries and other cities to experience the same meaning. Thank you. Being in Hyderabad. Thank you. Ala అంటే భోజనం అయిందా, ఇంటికి వస్తుంది. ఆల్రెడీ మీకు కొంచెం ఆకలి అవుతూ ఉంటుంది, అందువల్ల నేను చెప్పాల్సింది తగ్గించాల్సి ఉంటుంది అనుకుంటాను. ఇది నాకు ఈ సినిమా ఇటువంటి పెద్ద సినిమా హాల్ కట్టాలనే ఒక కోరిక రావడానికి నేను ముఖ్యంగా చెప్పాల్సిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. నాకు యువి వంశీ అని ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నిర్మాతల్లో, మీ అందరికీ కూడా తెలుసు. అతను ఒకసారి సుళ్ళూరుపేటలో ఇటువంటిది కడుతున్నాను అంటే, ఏంటబ్బా ఏంటి ఇంత పెద్దది ఎందుకు కడుతున్నాడు అన్న ఒక సందేహంతో చూశాను. కానీ అసలు ఇండియాలో అప్పటి వరకు లేనంత స్క్రీను ఆయన కట్టాడు ఫస్ట్. అయితే అది డాల్బీ కాదు, ఇంకొక ఫార్మాట్ ఏదో. ఆ చుట్టుపక్కల అందరూ మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు 2023 అనుకుంటా, మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, వెరీ రిచ్ మ్యాన్, ఆయన నాకు ఫోన్ చేసి, అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి, నాకు అర్థం కాలేదు. నిజంగా అడుగుతున్నావా జోక్ చేస్తున్నావా? లేదు సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పరువు వద్దా, మేము ట్రై చేసాము దొరకలేదు, వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడమెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలన్నారు. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూస్తారు, మామూలు మిగతా చోట ఆడుతుంది కానీ వాళ్ళు చూడడం అని నన్ను కొంచెం ఇప్పించేవాడిని. నేను 1 గంటలో ఆయనకి ఇప్పిస్తే అమితానందపడిపోయాడు. అంటే అప్పుడు నాకు కొన్ని బలుగులు మైండ్లో వెలిగినాయి. ఏంటంటే హ్యూజ్ ఫార్మాట్కి, లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజు యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది, ఓహో అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి అని. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు వచ్చి నిన్న ఓపెన్ అయింది. ఇప్పుడు ఎందుకు ఏమైంది అని అంటే, ఇప్పుడు విలేజెస్లో మనకి ఇదివరకు స్టాండ్ అలోన్ థియేటర్స్ ఉండేవి. కానీ విలేజ్ నుంచి మనం ఆ స్టాండ్ అలోన్ థియేటర్స్ దగ్గర నుంచి దగ్గరున్న విశాఖపట్నానికో లేకపోతే దగ్గరున్న కాకినాడకో వెళ్ళిపోయి ఒక మల్టీప్లెక్స్లోనే సినిమా చూడడానికి ఒక్కొక్కళ్ళు
25 మైళ్ళు 30 మైళ్ళు ట్రావెల్ చేసి అక్కడ సినిమాని చూసి వస్తారు. అది ఏమిటంటే ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఊళ్ళో ఉన్న చిన్న థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ సరిపోవట్లే. ఫర్ లార్జర్ ఎక్స్పీరియన్స్, ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళు సినిమా చూస్తున్నారు. అంటే గ్రాడ్యువల్గా మనిషి ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా కన్నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమాకి ఎక్కువ వాల్యూ ఇస్తూ వెళ్తున్నాడు. అలాగే మనం కూడా ఓటీటీ తర్వాత ఈ మల్టీప్లెక్స్కి వెళ్ళే మనం ఓటీటీ తర్వాత మల్టీప్లెక్స్కి వెళ్ళడం కూడా కొంచెం తగ్గింది. కానీ లార్జ్ ఫార్మాట్లో ఉన్నదానికి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన దానికి వెళ్ళి ఒక 2-3 అవర్స్ ఎక్స్పీరియన్స్ పొందడానికి మనం ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాము అనేది అర్థమవుతుంది. అందువల్ల మల్టీప్లెక్స్ని మించి ఇంకేదైనా కట్టాలి అంటే ఇటువంటి థియేటర్ కట్టాలి అని అనుకున్నాం. తప్పనిసరి అందరి ఆశీస్సులతోటి, మీడియా సపోర్ట్ తోటి ఇది తప్పనిసరిగా చాలా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. డాల్బీలో ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఆ కల్చర్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ది లెంగ్త్, ఇట్ ఈస్ నాట్ ది బ్రెడ్త్, ఇట్ ఈస్ ది స్ట్రెంగ్త్ అండ్ ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. డాల్బీ బిలీవ్స్ ఇన్ దట్. అందుకని వాళ్ళు ఇదివరకు సౌండ్ మీద ప్రత్యేకత సంపాదించిన వాళ్ళు సినిమా విజువల్స్ మీద కూడా ప్రత్యేకత సంపాదించి దాన్ని మనం ఏ సినిమా తీసినా కూడా దాన్ని డాల్బీగా మారిస్తే ఇటువంటి కలర్స్ వస్తాయి, ఇంత బాగా చేయొచ్చు అనేది ప్రూవ్ చేసి వాళ్ళు ఈ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ అనేది, డాల్బీ వాజ్ ఏ సౌండ్ బట్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. చాలామందికి ఆ డిఫరెన్స్ తెలీదు. డాల్బీ అనగానే సౌండ్ కదా, అట్మాస్ కదా అనుకుంటారు. కాదు, దిస్ ఈజ్ డాల్బీ సినిమా. ఆ డాల్బీ విజన్ నేను అట్మాస్ సౌండ్ని కలిపి తీసుకొచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. ఇందులో అటువంటి ఎక్స్పీరియన్స్ని సంపాదించడం కోసం మేము 2024లో డాల్బీని కాంటాక్ట్ చేసాం. ఇక్కడ డాల్బీకి ఇండియా రిప్రజెంటేషన్ మిస్టర్ రాజన్ ఉన్నారు, ఆయన ఇక్కడే ఉన్నారు. మేము ఈ డాల్బీ ఇక్కడ ఆయనే తర్వాత సార్ యూ ఆల్సో స్టాండ్ మొత్తం వాళ్ళ ఒక టీము ఇంతమంది ఉన్నారు. ఈయన సౌత్ ఇండియా హెడ్, ఆయన ఆల్ ఇండియా హెడ్. అట్లాగా వీళ్ళతోటి మీ టెక్నికల్ స్పెక్స్ మరీ చాదస్తంగా మమ్మల్ని చంపేశారు అని ఆ రోజు అనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఎంత కరెక్టో అని అనిపిస్తుంది. సుమారుగా 70 జూమ్ కాల్స్ మాట్లాడి ఉంటాం బిట్వీన్ అమెరికా, జర్మన్ అండ్ అవర్ ఇండియన్ టీమ్. వీళ్ళు ప్రతిసారి ఆ టెక్నికల్ స్పెక్స్ కోసం, కరెక్షన్స్ కోసం, దీనికోసం దానికోసం అబ్బోబోబో అసలు ఆ జార్గన్ కానీ అవి కానీ అసలు మనకు అర్థం కావు. ఇందులో సుమారుగా 78 స్పీకర్లు, 165 సౌండ్ అవుట్లెట్లు, స్పీకర్స్ పక్కన ఉంటాయి ఇక్కడ. వాటిని అన్నిటినీ ఇక్కడ పెట్టి కనిపించకుండా చేయడం అనేది ఇది ఒక ప్రత్యేకత. అది ఫారిన్ నుంచి తెప్పించాలంటే ఇండియాలోనే ఒక కంపెనీ ఉండి దాన్ని అట్లా చేయగలిగిందనమాట. సో వాళ్ళు జర్మనీ నుంచి వచ్చి చూసి ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇంతకుముందు మేము ఇది చెప్పిన ఎవరూ ఇది చేయలేకపోయారు, మీరు చేశారన్నారు. అది మన టెక్నీషియన్స్ తోటి చేయించాం ఇక్కడ. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఇది 9 మాసాలు పట్టింది అది చేయించడానికి. అలాగా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనల్గా ఇటువంటి రిజల్ట్ రావడానికి డాల్బీ టెక్నాలజీని అల్లు సినిమా ఇద్దరు కలిపి మ్యారేజ్ చేసుకుంటే పుట్టిన బిడ్డ ఇది. సో మీరందరూ ఇది మీకు ఎలా అనిపించిందో దాన్ని అట్లాగే మీరు ప్రజల నానుడిలోకి తీసుకుని వెళ్ళి చాలా సక్సెస్ చేయాలని
మనందరికీ ఆకలి అవుతుందని మనం అందరం భోజనం చేద్దామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.